నమస్తే. మార్పులు చేర్పులు ఎవరికి చేటు? నిన్న మొన్నటి దాకా ఐపాక్ సర్వే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వేరే వారిని ఇన్ఛార్జీలుగా నియమించడంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆయనకు అనుకూలంగా కూడా అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఎంపీ స్థానాల మార్పులు వైసీపీని మరింత కష్టాల్లోకి నెట్టేస్తాయా అన్న అనుమానాలు ఆ పార్టీ కేడర్లో మొదలైంది. వైసీపీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ అభ్యున్నతికి సహకరిస్తాయా లేక పుట్టి ముంచుతాయా అనే అనుమానాలు ఆ పార్టీ కేడర్లో కొద్ది రోజులుగా అధికమయ్యాయి. ఇప్పటికే పలు నియోజకవర్గ అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త ముక్కాలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలపై రుద్దడంలో భాగంగా ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టారు జగన్. దీంతో సిట్టింగ్ల చాప కింద నీరు చేరిందని వారంతా ఇతర పదవుల వైపు తొంగి చూస్తున్నారు. ఒకరిద్దరు అధినేత విసిరిన ఫ్యూచర్ పదవులకు తలూపి కొత్త ముఖాలకు సహకరించేందుకు అంగీకరించారు. కానీ అనేక మంది పార్టీని ఆయా నియోజకవర్గాలలో డ్యామేజ్ చేసే అవకాశమే అధికంగా ఉందనేది విశ్లేషకుల అంచనా. అయితే ఈ ఆలోచన జగన్ కు లేకుండా ఉండదు అనేది ఆ పార్టీ నాయకుల వాచ. ఈ నేపథ్యంలో పార్టీ సీటు కావాలంటే డబ్బు చెల్లించాలని వైసీపీ అధిష్టానం డిమాండ్ చేస్తోందని, ఇవ్వలేమన్న వారికి సెండ్ ఆఫ్ చెబుతోందని ఇటీవల పార్టీ సీటు పొందని నాయకులు ఆరోపించడంతో కొంత కలకలం రేగింది. కానీ అది జగన్ రాజకీయ ప్రక్షాళన కొనసాగింపుకు బ్రేకులు వేయలేకపోయింది. ఇంతకీ జగన్ చేపట్టిన ఈ మార్పులు పార్టీలోని అవినీతి ప్రక్షాళనలో భాగమా లేక ఆరోపణలు ఎదురవుతున్నట్లు సీట్లు అమ్ముకోవడానికా అనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరి వెంటనే రాజీనామా చేసి జనసేనకు షిఫ్ట్ అయ్యాడు. ఈ సందర్భంలో ఆయన చేసిన కొన్ని ఆరోపణలు ప్రస్తుతం వైసీపీని చుట్టుముడుతున్నాయన్న భావనలో సగటు కార్యకర్త డైలమాలో పడ్డాడన్నది వాస్తవం. దీనికి ఉదాహరణగా లావు శ్రీకృష్ణ దేవరాయలుని విశ్లేషకులు చూపిస్తున్నారు. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్న సౌమ్యుడు, అవసరానికి పార్టీ స్టాండ్ తీసుకొని పార్లమెంటులో సైతం దబాయించగల సమర్థుడు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో ఎంతో సఖ్యతగా ఉండటమే కాక ఆర్థికంగా అండగా ఉండే నాయకుడిగా పేరుంది. అయితే ఆయన వైసీపీకి రాజీనామా ఇవ్వడంతో ఇప్పుడు అంబటి రాయుడు ఆరోపణలు మరొకసారి తెరపైకి వచ్చాయి. అసెంబ్లీ సీటుకు 20 కోట్ల రూపాయలు, ఎంపీ స్థానానికి 150 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని వైసీపీ అధిష్టానం నిజంగా డిమాండ్ చేస్తోందా అన్న టాపిక్ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లింది. వేరొకరిని నర్సరావుపేట ఎంపీ స్థానానికి వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందన్న సమాచారంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కృష్ణదేవరాయలు ప్రకటించారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన తమ నాయకుడు కృష్ణదేవరాయలుని గుంటూరు నుంచి పోటీ చేయమనడం పొమ్మనలేక పొగపెట్టడమే అని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచే ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తారని వారంటున్నారు. పైగా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, పెదకూరపాడుకు చెందిన పల్నాడు ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లడం కూడా వైసీపీలో పెద్ద డిస్కషన్ కు దారితీసింది. దీంతో కృష్ణదేవరాయలు రెబల్ గా బరిలో ఉండటం ఖాయమైంది. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇటీవల సౌమ్యుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సీటు పోవడం వెనుక కేవలం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తితో అతనికి ఉన్న విభేదాలే కారణంగా తెలుస్తోంది. సీఎం జగన్ కి నమ్మిన బంటులలో ఒకరిగా గుర్తింపు పొందిన పేర్ని నాని మాటలు వినే బాలశౌరికి ఈసారి టికెట్ ని అధినేత నిరాకరించారన్న అపవాదు ఉంది. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కూడా ఆయన.
బాలశౌరి కూడా పార్టీ మారడంతో సీటు కేటాయింపులో వైసీపీలో డబ్బు ప్రముఖ స్థానం వహిస్తుందనడంలో వాస్తవం లేదన్నది వైసీపీ నాయకుల మాట. అయితే ఈ వరుస మార్పులు ఖచ్చితంగా వైసీపీ పక్కలో బల్లెమయ్యే తీరుతాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. ముందుగా దళిత ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో ఆ వర్గం వ్యతిరేకంగా ఉండగా మధ్యలో రెడ్లను పక్కన పెట్టారు. ఇప్పుడు బీసీని భుజానికి ఎత్తుకోవడానికి జగన్ తపన పడుతున్నాడని వైసీపీ వర్గీయులు చెబుతుండగా మిగిలిన వారిని వాడుకొని పక్కన పెట్టేశారని అసమ్మతి నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జగన్ ఆంతర్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం నుంచి మార్పుని కోరుకున్న జనం జగన్ ని మాత్రమే చూసి వైసీపీకి అందలం సులభంగా అందించారు. దానికి వేరువేరు కారణాలు ఉన్నాయి. వైఎస్ఆర్ సేవలందుకున్న కాంగ్రెస్ అధిష్టానం జగన్ ని దగ్గరకు తీయకపోవడం మొదటిది. పైగా కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు రాష్ట్ర విభజన అనంతరం ప్రజలకు దూరమయ్యారు. దీంతో జగన్ పెట్టిన వైసీపీ వారందరికీ ప్రత్యామ్నాయంగా మారింది. నాయకులు సైతం వైఎస్ఆర్లా జగన్ పార్టీని నడిపిస్తారని ఆశించి ఆ పార్టీలో చేరారు. దీంతో తెలుగుదేశం ఓటమి రుచి చూసింది. ఆ పరిస్థితుల్లో జనమంతా తననే చూసి ఓటు వేశారని జగన్ నమ్మడం వల్లనే ప్రస్తుతం పాతుకుపోతున్న నాయకులని తొలగించి తన కనుసన్నల్లో నడిచే వారికి పట్టం కట్టాలని ఆయన ఆశిస్తున్నాడన్న అనుమానాన్ని ఒక సీనియర్ ఎనలిస్టు వ్యక్తం చేశారు. అదే నిజమైతే జగన్ తప్పులో కాలేస్తున్నట్లే అని మరొక సీనియర్ జర్నలిస్టు విశ్లేషించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం తెరాస ఊహించని స్థాయిలో ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అంతా తమనే చూసి ఓట్లేస్తారని కేటీఆర్ భావించడం వల్లే ప్రజల ఉద్దేశ్యాన్ని పక్కన పెట్టి తమకు నచ్చిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల ఆ పార్టీ ఓటమి చవిచూసిందన్నది వారి అభిప్రాయంగా ఉంది. అదే జరిగితే వైసీపీకి మరొక విధంగా నష్టం జరగవచ్చు. పైగా కొత్త అభ్యర్థుల రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే అని ప్రస్తుతం తెలుగుదేశం, జనసేనలు పుంజుకుంటున్న తరుణంలో సరిపోదన్న లెక్కలు కూడా ఉన్నాయి. దీనికి తోడు బయట నుంచి వచ్చిన వారికి పట్టం కట్టడం కూడా వైసీపీకి అచ్చొచ్చేలా లేదు. కర్ణాటక బీజేపీ నుంచి వచ్చిన శాంతకు పార్టీలో చేరిన గంటల్లోనే హిందూపూర్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. తెలుగుదేశంలో చంద్రబాబు ప్రధాన అనుచరుడిగా ఉండి పార్టీ మారి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా విజయవాడ దాదాపు కేటాయించినట్లే. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యాపార దిగ్గజం ప్రసాద్ వి పొట్లూరి మీద కేవలం 8,726 ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందారు. అంటే జస్ట్ మార్జిన్ అన్నమాట. గతంలో కూడా 2014లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ మీద పోటీ చేసి 74,862 ఓట్ల మెజారిటీ సాధించిన కేశినేని నాని ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేయడం వల్ల సులభంగా గెలుస్తాడన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. అయితే కేశినేని నాని మీద వ్యతిరేకత వల్లనే అతని ఓటింగ్ శాతం 2019లో తగ్గిందని, అందుకోసమే టీడీపీ క్యాండిడేట్ ని మార్చాల్సి వచ్చిందని టీడీపీ వర్గీయుల ఉవాచ. ఏదేమైనా వైసీపీ పరిస్థితి కొంత గందరగోళానికి గురిచేసే అంశమే. అదండి సంగతి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైనాట్ 175 పేరుతో వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని బలోపేతం చేస్తాయా, దెబ్బతీస్తాయా అనే విషయంపై ఇప్పటికే పందెం రాయుళ్ల దృష్టి పడిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే విషయం తేలాలంటే ఎన్నికల దాకా వేచి ఉండక తప్పదు మరి.